దేవునికి స్తోత్రమండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, గతంలో మనం నిర్గమాకాండం 3 అధ్యాయము ధ్యానించాం. ఈవేళ మీతో కలిసి 4 అధ్యాయం ధ్యానించాలని మీ మధ్యకి రావటం జరిగింది. చాలా సంతోషం. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని బట్టి ఆహ్, దేవునికి మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా సహకరిస్తూ మరి ఈ యొక్క పరిచర్యను కొరకు ప్రార్థన చేస్తున్నందుకే మీకు కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినం 4 అధ్యాయం కూడా చాలా విలువైనది. చాలా సంగతులు మనం 4 అధ్యాయం ద్వారా కూడా మన కొన్ని పాఠాలు మనం నేర్చుకోగలం. ప్రియులారా, ఈ యొక్క 4 అధ్యాయము 3 అధ్యాయానికి కొనసాగింపు. ఎందుకంటే 3, 4 అధ్యాయాల మధ్య మరి దేవుడైన యెహోవాకును మోషేకు మధ్య జరుగుతున్న సంభాషణ ఇది. అందుకే 4 అధ్యాయం కూడా 3 అధ్యాయానికి కొనసాగింపు అని చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈ యొక్క అధ్యాయంలో మరి మోషేకు దేవుడు 3 అధ్యాయంలో ఎంతగానో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ ఇంకా ఆయనకి అనుమానం తీర్చటం కొరకు మరి దేవుడు ఎంతగానో ఆయనకి బలపరుస్తూ ఉన్నట్లుగా, అందుకు సహాయకరంగా 3 సూచక క్రియలను ఆయన చేసి చూపించినట్లుగా మనం చూస్తాం. తర్వాత మరొక విషయం ఏమిటంటే, ఈ యొక్క సూచక క్రియలు ఇశ్రాయేలీయులకు వెళ్ళి వారి మధ్య చేసి వారికి యెహోవాయే దేవుడని వారికి పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏ రీతిగా ఒక లీడర్‌ని సిద్ధపరుస్తున్నాడో, బలపరుస్తున్నాడో అన్న విషయాన్ని కూడా మనం 4వ అధ్యాయంలో గమనించగలం. కాబట్టి ఈ యొక్క అధ్యాయము 31 వచనాలు గలది. కాబట్టి 31 వచనాలని కూడా 5 భాగాలుగా మనం విభజించుకోవడం జరిగింది. మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు మొదటి భాగం. ఇందులో మరి మోషే మారాం చేసినట్లుగా, అంటే అన్నిటికి సాకులు చెప్తూ ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. అందుకు సహాయకరంగా మనం 13 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా మీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల మీద పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్మెదరనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకుని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలది హిమమోలే తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకుని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయెను. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము
ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా 11వ వచనము. యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పెను. 13వ వచనం. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాని చేత పంపుమనగా. 14వ వచనము. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా అన్నాడు. 13వ వచనం వరకే మనం చూసుకుందాం. 14 కంటిన్యూషన్ నెక్స్ట్ మనం చూద్దాం. ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మా ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసునైన నన్ను మా ప్రభువా మరుగుపరచండి. ప్రభువా, నా తండ్రి, మీ మాటలే మాకు వినిపింపజేయండి. నీ దాసుని మీ నోటికి ఊరగా వాడుకోండి. ప్రభువా, వినే చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. మా జీవితాలకు దేవున ఆశీర్వాదము, దిద్దుబాటు దయచేయండి. ప్రభువా, కడవరకు నీకు సాక్షులుగా జీవించుటకు సహాయం దయచేయండి. మా యొక్క జీవితాల్లో కావలసిన ప్రతి అవసరత, అక్కర తీరుస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ వస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభువా, నా తండ్రి, మా మంచి దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మా స్తుతులకు పాత్రుడవు, మా ఆరాధ్య దైవమా, మీకే మా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి నీ దాసుని ప్రభువా మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మరుగుపరిచి మీరే మాట్లాడండి, మీ నామం మహింపరచుకోమని మా ప్రాణప్రియుడును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చాలా సంతోషం. ఈ 13 వచనాల్లో ఉన్న సారాంశం మనం చూద్దాం. మొదట ఏమంటూ ఉన్నాడు చూడండి. అందుకు మోషే అన్నాడు. అందుకు అంటే అంతకుముందు ఏదో జరిగింది కదా. ఏంటి జరిగింది అన్నది మనం చూసినట్లయితే ప్రియులారా, 3వ అధ్యాయంలో దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు మోషేకి. నేను ఉన్నవాడును, అనువాడను, ఐయామ్ దట్ ఐయామ్ అని తను బయలుపరుచుకున్నాడు. ఆ విషయం మనం 3వ అధ్యాయంలో చాలా తేటగా మనం చెప్పుకున్నాం. మరి మోషే విన్నాడు. అంతేకాదు, నేను మీ పితరుల దేవుడిని అని చెప్పాడు. అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. అప్పుడు నేను ఆ రీతిగా నేను వారికి అలా పరిచయంగా అయ్యాను. కాబట్టి ఇప్పుడు నేను నీకు పరిచయం అవుతూ నేను చెప్తున్నది ఏంటంటే, వారికి నా నామము బయలుపరచలేదు కానీ ఈ దినము నేను నీకు నా నిరంతరము జ్ఞాపకముండు నా నామము నీకు బయలుపరుస్తున్నాను, అది యెహోవా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమని చెప్తున్నాడు? ఇజ్రాయేలు పడుతున్న శ్రమలు, బాధలు, హింసలు నేను చూశాను. వారిని తప్పించడం కొరకే నేను ఆకాశం నుంచి భూమి మీదకి దిగివచ్చాను. దిగివచ్చి నేను నిన్ను ఐగుప్తుకి పంపించాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు ఏమంటాడు? 11వ వచనంలో అంటాడు, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడునని దేవునితో అనగా, నేను ఎప్పటోడిని అని సాకు చెప్తూ ఉన్నాడు. ఎందుకు సాకు అని నేను చెప్తాను, ఆలకించండి. ఆ తర్వాత 12వ వచనంలో అంటాడు దేవుడు వెంటనే, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుండి నేను నిన్ను పంపించిననుటకు ఇది మీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి
తోడుకొని వచ్చి తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు అన్నాడు. ఇక్కడ 12వ వచనంలో ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను అంటూ ఉన్నాడు. నువ్వు నేను ఎంతటి వాడని అన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను భయపడొద్దు అని దేవుడు చెప్తూ ఉంటే నేను ఎంతటి వాడను అంటున్నాడు. మళ్ళీ ఒక మాట చూడండి. సరే వారందరినీ కూడా ఇజ్రాయేలీలందరినీ కూడా మరి తీసుకురావాలని నీవు ఫరో దగ్గరికి వెళ్ళి 3 దినాల ప్రయాణం అంత దూరం మేము వెళ్ళి మా దేవుడైన యెహోవాను మమ్మల్ని సేవించుటకు మాకు సెలవిమ్మని అడుగు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలిచిన అద్భుత కార్యములన్నిటినీ చూపి దాన్ని పాడు చేశాను. అటు తరువాత అతడు మిమ్మును పంపివేయును అన్నాడు. నువ్వు వెళ్ళు ఫరోకి చెప్పు, ఒకవేళ వినకపోతే ఏం చెయ్యాలో నేను చేస్తా, ఆ తర్వాత అతను అంగీకరిస్తాడు అని చెప్పాడు. ఈ సంభాషణ 3వ అధ్యాయంలో జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు మోషే ఏమనాలి? దేవుడిదంతా చెప్పిన తర్వాత మోషే దానికి అంగీకరించాలి కదా! ఆయన దేవుడిగా కనపరుచుకున్నాడు. తన్ను తాను బయలుపరుచుకున్నాడు. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు మ్యాన్కైండ్ అంటాడు. మోషేకు బయలుపరుచుకున్నాడు. ఎంత విధేయత చూపించాలి అంటే ఆయనకి ఇంకా ఆయన మీద అనుమానమే. అందుకే అంటున్నాడు చూడండి. అందుకు మోషే చిత్తగించుము 4వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుంటాం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా అన్నాడు. అక్కడ మొట్టమొదటి ఏమన్నాడు? నేను ఏ పాటి వాడను అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ నేను వెళ్ళినా ఆయన పేరేమిటి అని అడుగుతారు. అంటే ఇండైరెక్ట్‌గా అయినా నీ పేరేంటి అని అడుగుతున్నట్లే. అది డౌటే. ఇక్కడ యెహోవానని ఆయన తెలియజేసుకున్నాడు. ఫస్ట్ ఏమో ఎంతటి వాడిని అన్నాడు. రెండోదేమో నీ పేరేమిటి అన్నాడు. మూడోది చూచినట్లయితే వారు నన్ను నమ్మరు అంటున్నాడు. నాలుగోది చూచినట్లయితే నా మాట వినరు అంటాడు కదండి. ఇంకొక మాట అంటాడు. ఐదోదిగా చూచినట్లయితే యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అంట. ఇవన్నీ సాకులే. మోషే ఈ యొక్క ఈ ఏటి ఒడ్డున జమ్ము పెట్టెలో ఉన్నప్పుడు మోషేను మరి బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఆ యొక్క ఫరో కుమార్తెను పంపించి ఆమె ద్వారా ఆ యొక్క పెట్టెను తీసుకొచ్చి తల్లి దగ్గరికి పంపించి పోషణ చేసి పాలు విడిచిన తర్వాత తిరిగి ఆ ఐగుప్తి ఆ యొక్క ఆస్థానంలోకి చేర్పించింది దేవుడే. అక్కడ పోషింపజేసింది దేవుడే. అక్కడ సకల విద్యలు నేర్పించింది దేవుడే. అన్నీ చేసిన తర్వాత కూడా ఇంత చేసిన తర్వాత నువ్వేంటో నీ బ్రతుకేంటో నువ్వు పుట్టక మునుపే ఆయనకి అన్నీ తెలుసు. అటువంటిది నువ్వు ఏమంటావు ఇక్కడ? సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎదుట నువ్వు సాకులు చెప్పడం మొదలుపెట్టావు. ఎందుకు పెట్టాడు అన్నది మనం చూసినట్లయితే పిల్లారా, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. అంటే వారి యెహెజ్కేలు 20వ అధ్యాయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పటికి వారి పరిస్థితి ఎలాగున్నది అన్నది మనం గమనించాలి. 21వ వచనంలో అంటాడు, 7వ సంవత్సరమున 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకే నా యొద్దకు వచ్చి
నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనుము అన్నాడు. ఎక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. నేను వారితో ఈ మాట నువ్వు చెప్పు అని చెప్తున్నాడు. అక్కడ చూసినట్లయితే 7వ వచనంలో, అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములు విడిచిపెట్టవలెను. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచు కొనకుండవలెనని నేను ఆజ్ఞాపించితిని. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందుననుకొంటిని అంటాడు. అంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్న 430 సంవత్సరాలు కూడా వీళ్ళు ఎలాగున్నారంటే, వీళ్ళ పరిస్థితి ఎలాగుంది? ఐగుప్తి దేవతలను పూజిస్తూ అంటున్నాడు కదండి. విగ్రహమును పూజించుట చూసి అంటున్నాడు తండ్రి. తర్వాత ఆయన చెప్పినది హేయకృత్యములు విడిచిపెట్టమని చెప్పాను, కానీ వారు వినలేదు. విగ్రహమును పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకోవద్దని. అంటే వాళ్ళ యొక్క జీవితము పరిస్థితి ఎలాగుందో ఇక్కడ మనకి తెలియజేస్తూ అంటున్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి. ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకొంటిని అంట. ఒకవేళ నేను నా రౌద్రం చూపి వారిని నాశనం చేసినట్లయితే ఎంత అవమానం కలుగుద్ది. కాబట్టి అందును బట్టి ఏమంటున్నాడు, అలాగూ చేయుట మాని ఆ జనులను చూచుచుండగా అంటే ఆ జనులు అంటే ఎవరు? ఐగుప్తీయులు, చుట్టుపక్కల ఉన్న దేశస్తులందరూ చూచుచుండగా నా నామఘనత కొరకు నేను వారిని ఐగుప్తిలో నుండి రప్పించి తిని అంటాడు. ఐగుప్తిలో నుంచి రప్పించటానికి ముందు వారి పరిస్థితి ఎలాగున్నదో మనం చూస్తున్నాం పిల్లలు. ఇదే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 41వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు అంటారు. సుమారుగా 430 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారు. వారి యొక్క పరిస్థితి ఇప్పుడు చదువుకున్నాం కదా యెహెజ్కేలు గ్రంథంలో. విగ్రహారాధన చేస్తున్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. మరి నీచమైన కార్యాలు ఆ లోకస్తులతో కలిసిపోయారు. ఆయనను వారి మీద ఆయనకి కోపం వచ్చింది, రౌద్రము చూపుదాం అనుకున్నాడు. కానీ వారి ప్రజల ముందు అన్య జనాంగం మధ్య తన ప్రజలని అలాగ చేయటానికి ఇష్టపడక వారిని ఐగుప్తు నుంచి నేను తీసుకుని వచ్చి తిని అని, నరపుత్రుడా వారికి చెప్పుము అంటున్నాడు. ఇశ్రాయేలు పెద్దలకు చెప్పుము అని యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అట్ ద జంక్చర్ అంటే ఆ పరిస్థితుల్లో ఎలాగుందో, అందుచేత మోషేకు ఈ యొక్క మిక్స్డ్ కల్చర్లో ఎదిగినందుకు కారణాన అప్పటికే వాళ్ళ కల్చర్ అంతా కూడా మారిపోయింది. అంత మిక్స్డ్ కల్చర్ అయిపోయింది. అందు కారణంగా మోషే దేవుణ్ణి నమ్మలేకపోతూ ఉన్నాడు. అందుకే సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమన్నాను. అతడు దాన్ని నేల మీద పడవేయగానే అది పాము అయ్యాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అప్పుడు దాన్ని చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయింది. ఇక్కడ 3 కార్యాలు చేశాడు.
ఒకటి కర్రను పాముగా చేశాడు. తిరిగి పట్టుకోగానే అది మామూలుగా కర్ర అయింది. ఇక్కడ పాముని ఎందుకు చేశాడు అనేది మనం గమనించినట్లయితే, పాము అన్నది ఐగుప్తులోనున్న ప్రజలందరికీ కూడా హి ఈస్ ద గాడ్ ఆఫ్ ఈజిప్షియన్స్ ఆఫ్ ఆల్ దేర్ నేషన్, ఆల్ దేర్ గాడ్స్ అంటాడు. ఆ దేశంలో ఉన్న దేవతలన్నిటికంటే పవర్‌ఫుల్ ఏంటంటే వారికి సర్పం. అందుకే చూడండి పిరమిడ్స్ చూసినా, వారి కిరీటాలు చూసినా, వారి కిరీటాల ముందు పాము గుర్తుంటది. పగడ పెట్టినట్లుగా గుర్తు ఉంటది. కాబట్టి వారు ఏదైతే బలమైన శక్తిని ఏదైతే వారు దేవుడని అనుకుంటున్నారో, దాన్ని తిరిగి నిర్జీవమైన ఒక కర్రలాగా చేసాడు దేవుడు. అంటే అక్కడ ఆ వారి దేవుడిని ఓడించినట్లుగా హి ఈజ్ మోర్ పవర్‌ఫుల్ దాన్ దేర్ గాడ్ అన్నట్టుగా తను ఆయన వారికి కనపరుచుకుంటూ ఉన్నాడన్నమాట. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ చెయ్య తన యొక్క రొమ్ము మీద పెట్టుకో అన్నాడు. అప్పుడు పైకి తీయగానే తెల్లగా కుష్ఠరోగంలాగా అయ్యింది. అయితే దాన్ని తిరిగి మళ్ళా నీ రొమ్ము మీద పెట్టుకో అన్నప్పుడు అది తీయగానే మామూలు శరీరంగా అయ్యింది. పిల్లలు ఇక్కడ మనం గమనించవలసిందంటే, ఇక్కడ స్వస్థపరచు వాడను నేనే, శరీర స్వస్థత పరచువాడను నేనే అని దేవుడు తన్ను తాను మోషేకు చెప్పి మోషేను బలపరుస్తూ ఉన్నాడు. శరీరము లోక సంబంధమైనది. కాబట్టి లోకాన్ని స్వస్థపరచాలి అంటే రక్షించాలి అనటానికి కూడా ఒక సాదృశ్యంగా ఉంది. అంటే శరీర స్వస్థతే కాదు, ఆత్మ స్వస్థతను కూడా దయచేయే దేవుడు అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. శరీరం ఒట్టి మోషే శరీరమే కాదు, ఈ శరీరం అనగా లోకానికి సాదృశ్యమైనది. లోకాన్ని స్వస్థపరచువాడును, రక్షించువాడును నేనే అని అక్కడ తెలియజేస్తున్నట్లుగా ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, నీవు మొదటి సూచక్రియ చేసినప్పుడు ఇశ్రాయేలీయులు నమ్మలేదనుకోండి, పెద్దలు నమ్మలేదనుకోండి, రెండవ సూచక్రియ చెయ్యి. అది కూడా వారు నమ్మలేదనుకో, మూడవ సూచక్రియ నేను నీకిస్తూ ఉన్నాను. అదేంటంటే ఏటి నీళ్లు తీసి పొడి నేల మీద వెయ్యు, అది రక్తంగా మార్చబడుతుంది. ఏటి నీళ్ళేది? నైలు నది. అది రక్తంగా మార్చబడుతుంది. ఆ రక్తం దేనికి సాదృశ్యం? రక్తంలో ప్రాణం ఉందంటాడు కదా! ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూస్తాం మాట. అలాగే హేబేలు రక్తం నాకు మొరపెట్టుచున్నది అంటాడు. కాబట్టి రక్తం ప్రాణానికి సాదృశ్యం. అయితే ఈ యొక్క రక్తం, ఈ యొక్క సూచన 2 విధాలుగా మనకు కనబడుతుంది. మొట్టమొదటిది ఏంటంటే ఐగుప్తి దేశానికి ఒక శాపంగా కనబడుతుంది. రెండోది నమ్మిన ఇశ్రాయేలీయులకు అది విమోచనకు గుర్తుగా. రక్త చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అంటారు కదా! కాబట్టి యేసుక్రీస్తు యొక్క పస్కా పశువు బలి అర్పణకు ఆ రక్తానికి సాదృశ్యంగా, రక్షణకు సాదృశ్యంగా కనబడుతుంది. వీరికి శాపంగా ఎలా కనబడుతుందంటే, నైల్ నదంతా కూడా రక్తం అయిపోతే మరి అందులో ఉన్న జీవరాశులన్నీ చనిపోతాయి. కంపు కొడుతది. ఐగుప్తు అంతా కూడా ఒక్కరు కూడా ఉండలేరు. భయంకరమైన కంపు కొడతది. కంపు సంగతి అటుంచండి. రెండోది వారు త్రాగడానికి నీళ్లుండవు. భయంకరం గదు. మూడోది మనం చూసినట్లయితే వారి పంట పొలాలకి నీరుండదు. అసలు నీరు లేకపోతే మానవుని మనుగడ చాలా కష్టం. అది సూచనగా ఈ 3 సూచక్రియలు నేను నీకిస్తున్నాను. ఇది పట్టుకొని ఇశ్రాయేలీయులకి చెప్పు. అంతేకాదు ఈ సూచక్రియలు ఫరో దగ్గర కూడా నువ్వు చెయ్యాలి అంటూ అన్నాడు. అని చెప్పినప్పుడు చూడండి 11వ వచనంలో 10వ వచనంలో అంటాడు, అప్పుడు మోషే 3 సూచక్రియలు. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి
అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా, నోటి మాంద్యం గలవాడంటాడు. మాట నేర్పరిని కానంటాడు. 40 సంవత్సరాలు అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తీయుని చంపినప్పుడు ఉన్న కోపము, ఆ పౌరుషము, ఆ శక్తి, ఆ బలము ఏమైంది? నేను మాట నేర్పరిని కాదంటాడు. నేను నోటి మాంద్యము గలవాడిని అంటాడు. నువ్వు మాట నేర్పరివా? నోటి మాంద్యము గలవాడవా? అంతా దేవుడికి తెలుసు. నువ్వు చేసిందేదో ఆయనకి తెలుసు. నిన్ను ఆ యొక్క ఐగుప్తి ఆహ్, ఆ యొక్క ఆస్థానంలోకి పంపించింది ఆయనే. పోషించింది ఆయనే. సకల విద్యలు నేర్పించింది ఆయనే. నువ్వు ఎటువంటి వాడివో ఆయనకి తెలీదా? మళ్ళా ఆయన దగ్గరికెళ్ళి నువ్వేమో నోటి మాంద్యం గలవాడిని, మాట నేర్పరి లేనివాడిని అంటుంటే మరి దేవునికి ఎలాగుంటదండి? ఆ! చాలా బాధ కలుగుద్ది. మనకైతే నవ్వు కలుగుద్ది కదా! దేవుని దగ్గర తాతకి దగ్గులు నేర్పుతావా అంటారు కదా చాలామంది. అన్నీ తెలిసిన ఆయన ముందు మనం అబద్ధం ఆడడమా? అప్పుడు దేవుడు అప్పటికి కూడా ఎంత ఓర్పు చూడండి. ఒక ఆహ్, ఒక సమూహాన్ని లేక ఒక రాజ్యాన్ని నడిపించడానికి ఒక నాయకుడిని తయారు చేయటం కొరకు దేవుడు ఎంతగా ఓర్మి కలిగి, ఎంతగా సహనం కలిగి మోషేను బలపరుస్తున్నాడో మనం గమనించాలండి. హ్మ్. కాబట్టి అంత అన్నప్పటికీ కూడా మళ్ళా దేవుడు ఏమంటున్నాడో చూడండి. 11వ వచనంలో యెహోవా అంటున్న మాట. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చేటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా! అంటున్నాడు. యెహోవానైన నేనే గదా! నువ్వు నాకు చెప్తావేంటి అన్నట్టుగా. ఆ! అంతే కాకుండా మరొక చక్కటి మాట దేవుడు చెప్తూ ఉన్నాడు చూడండి. 12వ వచనంలో అంటాడు. ఆ! కాబట్టి వెళ్ళుము. ఐ నో ప్రిటీ వెల్ ఎవ్రీథింగ్. ఐ యామ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. నిన్ను సృష్టించిన వాడిని కూడా నేనే. కాబట్టి నా దగ్గర నువ్వు నాటకాలు ఆడొద్దు అన్నట్టుగా. నా దగ్గర నువ్వు సాకులు చెప్పొద్దు. అంటున్నాడు కదా! కాబట్టి వెళ్ళుము. నేను నీ నోటికి తోడయ్యుండి ఏ నీవు ఏమి పలుకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పాను. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏం పలకాలో, ఏం మాట్లాడాలో నేను నీకు బోధిస్తా అన్నాడు. అప్పటికి ఏమంటూ ఉన్నాడు చూడండి. అందుకు అతడు అనగా మోషే, అయ్యా ప్రభువా! నీవు పంపదలిచిన వాని చేతే పంపుమనగా అన్నాడు. నువ్వు ఎవరినైతే పంపాలనో వారిని పంపించు. నన్నెందుకు ఇబ్బంది పెడతావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దైవ కార్యం చేయటానికి ఎంతగా భయపడుతూ ఉన్నాడో. మనం గమనించి చూచినట్లయితే ప్రియులారా, మరి గిద్యోనుని వెళ్ళమంటే గిద్యోను కూడా భయపడతాడు. న్యాయాధిపతుల గ్రంథం 6, 12, 13లో మనం ఆ మాటలు చూస్తాం. అక్కడ ఆ! పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. అక్కడ కూడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ముందుగా యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పడంలో అర్థం ఏంటంటే, బలపరచడం మనిషిని. ధైర్యపరచటం. చేయబోయే కార్యానికి ముందుగా ధైర్యపరచడం. అందుకే ఆ మాట అన్నప్పుడు అంటాడు, మిద్యానీయులకు భయపడి ఆయన ఆ యొక్క గోధుమలు చెరుగుతూ ఉన్నాడనమాట. అయితే ఇదంతా మాకేలా? ఈ మిద్యానీయుల చేతిలో మేమెందుకు ఈ దాస్యరకం అనుభవించాలి అని అడుగుతూ ఉన్నాడు. చూడండి. దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు దేవుని కార్యం చేయటానికి, వెళ్ళటానికి సూచక క్రియలు అడుగుతాడు. ఆ యొక్క బొచ్చు ఉంటది కదా! గొర్రె బొచ్చు. ఆ బొచ్చు మీద మంచు పడిది. చుట్టూ కూడా ఆ! పొడిగా ఉంటే నమ్ముతానన్నాడు. తర్వాత మళ్ళా కూడా ఏమంటాడు? బొచ్చు పొడిగా ఉండి చుట్టూ పొడిగా ఉండాలి నేలంతా అంటాడు. అలాగే చేస్తాడు. చూడండి. ఇలాగా దేవుడు పని చేయటానికి వెళ్ళటానికి భయపడుతున్నారే! ఏ
మరొక మాట మనం చూసినట్లయితే ఆ! యిర్మీయా విషయంలో కూడా యిర్మీయా నువ్వెళ్ళు, నీకు తోడుగా ఉంటాను. ఆ! నేను బాలుడిని అనొద్దు. నేను అప్పగించిన పని నువ్వు చెయ్యి అంటూ ఉన్నాడు. అది మనం యిర్మీయా 1 అధ్యాయం 4, 7-9 చూసినట్లయితే బాలుడిని అనవద్దు. నీ నోట నా మాటలు ఉంచున్నాను. పెల్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, రాజ్యం మీద నిన్ను నియమించున్నాను. బాలుడిననవద్దు అంటున్నాడు. యిర్మీయా కూడా భయపడుతోంది. ఈ దినాల్లో దేవుడు పిలవకపోయినా సరే దేవుడు పిలిచాడని భ్రమలో కొంతమంది సేవకొస్తూ ఉన్నారు. నిలవలేక కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు భరించలేక కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అంటే సామాన్యంగా విశ్వాసిగా జీవించడానికి మళ్ళా వచ్చేసిన వాళ్ళుగా కూడా చూస్తున్నాం. అందుకే ఏమంటాడంటే ఆ 2 పేతురు పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చూద్దామండి. అందువలన సహోదరులారా మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఏంటంట? ఆ! ఏ? సహోదరులారా మీ పిలుపును దేవుడు నిజంగా పిలిచాడా? అది కన్ఫర్మ్ చేసుకోండి అంటున్నాడు. నీకు నువ్వుగా కాదు. దేవుడు అసలు పిలిచాడా అన్నది నిర్ధారణ చేసుకో. ఎలా పిలిచాడు? ఏ విధంగా పిలిచాడు? ఏ వాక్యం ద్వారా పిలిచాడు? ఏ సేవకుడు ప్రసంగం చేస్తుండగా పిలిచాడు? ఏ పరిస్థితుల ద్వారా నిన్ను పిలిచాడు? అన్నది నీ పిలుపును నిర్ధారణ చేసుకోమంటూ ఉన్నాడు. నీ ఏర్పాటును నిశ్చయము చేసుకొని జాగ్రత్త పడు అంటాడు. చూసారా ఎంత చక్కటి మాట. ఏర్పాటు. ఏ ఏర్పాటంటే ఏ పని కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విజన్ ఏంటో అది ఆ ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు జాగ్రత్త పడు. సో యూ షుడ్ కన్ఫర్మ్ ద విజన్ వెదర్ ఇట్ ఈస్ గివెన్ బై గాడ్ ఆర్ నాట్. షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. వితౌట్ విజన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. అంటే ఆ యొక్క విజన్ అంటే ఆహ్, దర్శనం. ఏ పని చేయాలో ఆ దర్శనం. మోషేకి ఇచ్చినట్లుగా ఆ దర్శనం నువ్వు పొందావా? ఎందు నిమిత్తం నిన్ను పిలిచాడు? దేని కొరకు పిలిచాడు? సేవా పరిచర్యలు అనేక రకాలుగా ఉన్నాయి కదా! సువార్త చెయ్యొచ్చు, అపోస్తులుగా ఉండొచ్చు. అంటే ఆ కాలంలో అపోస్తులని బోధకులుగాను, పెద్దలుగాను, పరిచారకులుగాను చెయ్యొచ్చు. అలాగా నానా విధములైన పరిచర్య ఉంది. ఆత్మ వరాలున్నాయి. ఏ వరం పొందుకున్నావు? ఏది నీ పిలుపు? ఏది నీ విజన్? తెలుసుకుని జాగ్రత్తలు. అందుకు ఈ వీళ్ళే ఇంతగా భయపడుతున్నప్పుడు మరి నువ్వు నేనెంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటాడు యాకోబు పత్రికలో అందరూ బోధకులు అవ్వకండి అంటాడు. నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. అక్కడ అంటుందేంటి? ఆ! కఠినమైన మరీ కఠినమైన తీర్పు అన్నాడు. మామూలు కఠినం కాదు. మరీ కఠినమైన తీర్పు ఆహ్, ఆహ్, పొందుదురు. తెలుసుకొని మీలో అనేకులు బోధకులు ఇప్పుడు బోధ చేయటానికి అనేక మంది పరుగున వచ్చేస్తున్నారు. అయ్యో! నాకు వాక్యం చెప్పడానికి ఇవ్వలేదు అంటారు. ఏ? ఆ! కదండీ! ఆ దేవుడు ఇస్తేనే నువ్వు ఓకే. వెల్ అండ్ గుడ్. అంతేగాని నీకు నువ్వుగా వెళ్ళావంటే అది ఫలించదండి. చాలామంది ఏం చేస్తారంటే నాకివ్వలేదు అంటారు. అది కాదండి. దేవుడు నీకు ఆ వరాన్ని ఇచ్చాడా లేదా సంఘం గుర్తించాలి. అసలు సంఘం తాలూకా ప్రథమ పని ఏంటంటే ఎవరికి ఏ వరాన్ని ఇచ్చాడో ఆ వరాన్ని మనం ఆ వరం గల వ్యక్తిని మనం వాడుకుంటే సంఘానికి శ్రేయస్సు, సంఘ క్షేమాభివృద్ధి కలుగుద్ది. అంతేకాదు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా సంఘము క్షేమాభివృద్ధి కలుగుట కొరకు ఇచ్చాడు. సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుందా లేదా నువ్వు? నువ్వు చేస్తున్న పరిచర్య ద్వారా, నువ్వు చేస్తున్న
పని ద్వారా లేక నువ్వు ఎంతగానో డబ్బులు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నావు గానీ, సంఘానికి క్షేమం కలుగుతుందా? దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎవరు ఆ వరం కలిగారు వారే చెప్పాలా. కాబట్టి నీ పిలుపును, నీ ఏర్పాటును నిర్ణ నిర్ణయించుకొని జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అంతేకాదండి, ఏలియా చూసినట్లయితే ఏలియా ఆ యొక్క ద్విమనస్సు కలిగిన వాడు. 2 మనసులు కలిగి మీరు అటు ఇటు ఎందుకు ఉంటారు? ఉంటే ఏదో ఒకవైపు ఉండండి. ఏదో ఒకటే దేవుడిని నమ్ముకోండి అని చెప్పి ఆయన బలిపీఠం కట్టించి ఇంత చేయించిన తర్వాత వాళ్ళెవ్వరూ కూడా ఏ ఒక అన్య ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఎవ్వరూ ఏమీ చేయలేకపోతే ఈయన ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని కురిసింది. ఆ యొక్క దీనంతటిని కూడా మరి దహించి వేసింది. అప్పుడు 450 మంది బయలు ప్రవక్తలు చంపిన ఏలియా ఈ యొక్క ఒక యెజెబెలు మాటకు భయపడి పారిపోతూ ఉన్నాడు. బద్రి వృక్షం కింద ఉన్నప్పుడు మరి దేవుడు మళ్ళా ఇచ్చాడు. సో, దేవుని పరిచర్య చేయటానికి ఎంతగా భయపడుతూ ఉన్నారు ఈ దినాల్లో. నేనొస్తానంటే నేనొస్తానని కాళ్ళు ఎగరేసి ఒక 6 నెలలు ఏదో ట్రైనింగ్ అయిపోయి ముందుకు సేవ అనేది ఆషామాషి కాదండి బాబు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటున్నాడు. ఇప్పుడు మనం మోషే దగ్గరికి వద్దాం. మోషే ఎన్ని సాకులు చెప్తున్నాడు. మనం చెప్పుకున్నాం కదా! యెహెజ్కేలు గ్రంథంలో వారు పరిస్థితి సుమారుగా చాలా దారుణంగా ఉంది. ద మిక్స్డ్ కల్చర్ మాట. అన్య దేవతలు పూజిస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అన్యాయం జీవిస్తున్నారు. దేవుడు అప్పటికి వద్దన్నప్పటికి వద్దన్న పని వారు తిరస్కరించి తిరుగుబాటు చేశారు. ఆ పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రజలకి దేవుడి గురించి చెప్తే ఏమర్థం అవుతది? అనేక దేవుళ్ళున్నారు ఆ దేశంలో. కాబట్టి ప్రియులారా, దేవుడిని తెలుసుకోవటం అన్నది, సత్యాన్వేషణ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు నిజమైన దేవుడు అన్నది. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు తెలియని దేవుడికి ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో అన్నప్పుడు మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారని యేసు ప్రభువే చెప్పాడు. ఇలాగా తెలియని ఆరాధనలు ఎన్నో ఉన్నాయి, తెలియని దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే నిజమైన ఈ దేవుడు ఎవరు అని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఇక్కడ మోషే తన అనుమానాన్ని, తన యొక్క బలహీనతను కనపరుస్తూ ఉన్నాడు. మొదట్లో ఐగుప్తీయుని చంపినంత బలం ఇప్పుడు లేదు. 40 సంవత్సరాలు ఈ యొక్క మామ యొక్క మందల మేపుట్లో ఆయన చాలా యొక్క విధేయతను, నమ్రతను నేర్చుకున్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి. అన్నప్పుడు 13వ వచనంలో నువ్వు పంపవలసినవన్నీ పంపు అన్నాడు. చూడండి ఎన్నిసార్లు, సుమారుగా 7 మార్లు ఆయన ఆ సాకులు చెప్పినట్లుగా చూస్తున్నాం. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. చూడండి 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? లేవీయుడైన నీ అన్న అయిన అహరోను అన్నాడు. ఓన్ బ్రదర్ నీ అన్న అంటే అహరోను అన్న, ఈయన తమ్ముడు లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొంటకు వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయం మందు సంతోషించును. తమ్ముడిని చూసి చాలా సంతోషిస్తాడు అని చెప్తున్నాడు. జరగబోయేదని చెప్తూ ఉన్నాడు ప్రభువు. అతడిని నేను ఎరుగుతున్నట్టు నిన్ను ఎరగనా నేను? ఐ నో అబౌట్ హిమ్ అంటే అట్ ద సేమ్ టైమ్ ఈ నో అబౌట్ యూ ఆల్సో. భయపడాలిగా. ఎంత మండోడో చూడండి మోషే. చూడండి అటువంటోడిని ఇప్పుడు పెద్ద లీడర్గా, ద గ్రేట్ లీడర్గా దేవుడు తయారు చేశాడండి. సో వండర్ఫుల్ థింగ్ కదా. చూడండి అక్కడ అంటాడు. అన్న తర్వాత ఈ 16వ వచనంలో అతడే నీకు బదులుగా మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడిగా ఉంది. అంటే స్పోక్స్ మ్యాన్గా నీ మాటలు అందించేవానిగా ఉంటాడు. దేవుడిగా అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవుడని కాదు, కానీ అక్కడ ఒక ప్రవక్తగా దేవుడు చెప్పింది నేను నీకు చెప్తాను, నీవు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పు అన్నట్లుగా ఉందన్నమాట. దానికి అలాగా మన అర్థం దేవుడని కాదు, కానీ అక్కడ ఏంటంటే ఒక ప్రవక్తగా అని చెప్పొచ్చు, లేక యాజ్ ఎ మాస్టర్ అని కూడా చూడవచ్చు. 17వ వచనంలో చూసినట్లయితే ఈ కర్ర చేత
పట్టుకొని దానితో సూక సూచక క్రియలు చేయవలెనని చెప్పాడు. సరే మీ అన్నని నీకు తోడుగా ఇచ్చాను. మీ ఇద్దరు కలిసి వెళ్ళండి. కానీ ఈ యొక్క సూచక క్రియ మాత్రం కర్ర పట్టుకెళ్ళు. సూచక క్రియ చేయడం మాత్రం మానవద్దు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఇద్దరిని పంపించాడు. కదండీ! మార్కు సువార్త 6 అధ్యాయంలో చూసినట్లయితే 6, 7 వచనాలు అనుకుంటాను. చూసినట్లయితే అక్కడ ఇద్దరిద్దరిని పంపించినట్లుగా 12 మందిలో ఇద్దరిద్దరిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా ఒక హౌస్ విజిటింగ్‌కి వెళ్ళాలన్నా ఎక్కడికెళ్ళినా ఇద్దరిద్దరు వెళ్ళడం సామాన్యంగా జరుగుతుంది. అది సబబు, అది కరెక్ట్ కూడా. అంటే సాతానికి అవకాశం ఇవ్వకుండా. అలాగే మరీ మంచిదేంటంటే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళడం మరీ మంచిది. అలాగా నా యొక్క సహోదరి ఉన్నంత కాలం ఎక్కడికెళ్ళినా ఇద్దరం కూడా కలిసి వెళ్ళేవారు. ఇప్పుడంటే మరి అంతగా కుదరట్లేదు. ఒక్కడిని అంతగా వెళ్ళడం సబబు కాదేమో. కనుక ఇప్పుడంటే లేదు గానీ, అప్పుడు ప్రతి గృహానికి ఎక్కడికెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళేవారు. కాబట్టి ప్రియులారా, భార్యాభర్తలు కలిసి వెళ్ళటం, ఇద్దరిద్దరుగా వెళ్ళటం అనేది సహజం. అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా చక్కటి మాట, ఇద్దరు ఉండుట శ్రేష్టం అని చెప్తాడన్నమాట. అంటే ఇంగ్లీష్‌లో ఒక మాట ఏంటంటే 2 ఈజ్ బెటర్ థాన్ 1. కాబట్టి ఇద్దరిద్దరు వెళ్ళడం అంతేనా మేలుకరము, అది ప్రయోజనకరము, ఒకరికొకరికి సహాయకరంగా ఉంటది. అంతేకాదు అది ఒప్పిదము అంటాడు. కాబట్టి ప్రియులారా, మనం 18వ వచనానికి వచ్చేద్దాం. అక్కడ 18వ వచనంలో చూసినట్లయితే, అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన యెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను. ఇక్కడ చాలా మంచి విషయం ఉంది చూడండి. చాలా చక్కటి మర్మం ఉంది ఇక్కడ. ఇక్కడ ఏం చేశాడు? నేను వెళ్తున్నాను అంటే ఇదే పని మీద వెళ్తున్నాడు. దేవుడు అప్పగించిన పని మీద వెళ్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా స్వజనుల దగ్గరికి నేను వెళ్తున్నా, వారు ఇంకా బతుకున్నారో లేదో అని చెప్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి ఏ మాట చెప్పాలో ఆ మాటే చెప్పాలి తప్ప, అంతకన్నా ఎక్కువగా చెప్పకూడదు. కొన్నిసార్లు ఉబలాట పడిపోయి ఎక్కువ ప్రేమ చూపించేసి, ఎక్కువ మనకి తోచినవన్నీ మన గుట్టు, రట్టు అంతా కూడా చెప్పేస్తాం. ఆఖరికి జుట్టు పట్టుకొని బాధపడతాం. కాబట్టి తొందరపాటు పనికిరాదు. ఎక్కడ ఏ మాట మాట్లాడో అక్కడ ఆ మాట మాట్లాడాలి. అంతే తప్ప ఎప్పటికయ్యేదకప్పటికా మాటలాడి అన్నిల మనములు నవ్వక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. ఎప్పటికయ్యేదకప్పటికి ఆ మాటలాడి అన్యుల మనములు నవ్వక ఇతరులను నొప్పించక తానవ్వక నువ్వు బాధపడక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అంటున్నాడు కదా. కాబట్టి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఊరికే మాట్లాడకూడదు. విపరీతమైన మాటల్లో దోషం ఉండక మానదని మన బైబిల్ తేటగా చెప్తుంది. కాబట్టి అక్కడ ఎంత తెలివిగా చెప్పాడు చూడండి. అదే విషయం మనం గమనించినట్లయితే ఇస్సాకుని బలిమ్మని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము తన భార్యకి చెప్పాడా? చెప్పలేదు. చెప్తే పంపించుండేదా? పంపించుండేది కాదు. అందుకే ఎవరికి ఏది చెప్పాలో అదే చెప్పాలి. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఇది ఒక మంచి లెసన్ మనకి. కాబట్టి మన నోటిని అదుపులో ఉంచుకోవటం ఎంతైనా మనకి శ్రేయస్కరము. కాబట్టి 19వ వచనంలో చూసినట్లయితే, అంతటా యెహోవా నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తుకి తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పాను. చూడండి, దేవుడు మళ్ళా ఇంకా ఎంత బలం ఇస్తున్నాడో మోషేకు. మోషే, మోషే నువ్వు ఇంకా భయపడుతున్నావు. ఎందుకో నాకు అర్థం కాదు. నువ్వు దేవునికి కాదు, మనుషులకే భయపడుతున్నావు. ఇదిగో ఏ మనుషులైతే నిన్ను చంపాలని వెదుకు చూస్తున్నారో వారు చనిపోయారు. నిర్భయంగా నువ్వు ఐగుప్తుకి వెళ్ళు అని చెప్తున్నాడు. వాట్ ఎ వండర్‌ఫుల్ సపోర్ట్ అండి. మనుషులకు నువ్వు భయపడుతున్నావు, దేవునికి భయపడట్లే. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఒక మంచి మాట నాకు గుర్తుకొచ్చింది. నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్. ఒకసారి ఒక సహోదరిని అన్నాను,
తమ్ముడు నన్ను వేరే చోటకి నన్ను పిలుస్తున్నారు వాక్య పరిచర్య కొరకు. సంఘంలో అంతగా వాక్యం చెప్పేటోళ్ళు లేరు. తమ్ముడు నువ్వు వెళ్తావా అని అడిగాను. అయినా సేవకుడే. వెళ్తానన్నా మీరేం ఫికిర్ లేదు. మీరు భయపడకుండా ఎళ్ళండి అన్నాడు. సరే అంతా భరోసా ఇచ్చినప్పుడు నేను బయలుదేరి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఆ దినాన నాకు ఫోనొచ్చింది. అన్నా ఎవ్వరు రాలేదన్నాడు. నేను పలానా వ్యక్తి చెప్పాను రాలేదా అనన్నా. అంటే రాలేదని. ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఆయన వేరే చోట వాళ్ళ పాస్టర్ గారి అమ్మాయిని ట్రైన్ ఎక్కించడానికి ఎళ్ళాడంట. ఇక్కడ మీరు గమనించండి. దేవుని పరిచర్య చాలా ప్రాముఖ్యం గదా! ఆరాధన నడిపించవలసిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? రైల్వే స్టేషన్ దగ్గరుండి ఆ! ఆయన ఉండవలసిన చోట ఉండకుండా వేరే చోటనున్నాడు. మళ్ళా ఆయన్ని గాని మీరు పట్టుకుంటే ఎన్ని నీతులు చెప్తాడో. మొత్తం సిద్ధాంతాలన్నీ కూడా డాక్ట్రిన్ అంతా ఆయనకే తెలిసినట్టుగా మాట్లాడుతుంటాడు. ఇలా జరుగుతూ ఉంటాయి. మనుషులకి భయపడతారండి. ఆళ్ళు పాస్టర్ గారికి భయపడుతున్నారు గానీ దేవుడికి భయపడలే. అయ్యో! ఈ మనిషిని ఆ! నేను పిలిస్తే పాస్టర్ గారు ఏమంటారో అని భయపడతారు తప్ప, అయ్యో! ఈ సహోదరుడు మనం ప్రేమించాలి. మన సాటి అయిన మన సహోదరుడు కదా! ఒకరినొకరు ప్రేమించుకోవాలి కదా! మంచి సాక్ష్యం కలిగిన వాడు, వాక్యం చెప్పగలిగిన వాడు. అయినా వద్దు. వాక్యం చెప్పగలిగినోడైనా వద్దు. ఆ పాస్టర్ గారు ఓకే అంటేనే. అలాగున్నాయి దినాలు. పాస్టర్ గారికి భయపడుతున్నారు. నువ్వు ఆ! మరి దేవుని అది ప్రభుదాస్ అని పేరు పెట్టుకున్నావు. ప్రభువుకి దాసుడివా? మనుషులకి దాసుడివా? చూడండి ఇలాగ జరుగుతున్నాయండి. మనుషులకి జడుస్తున్నారు తప్ప దేవునికి జడవట్లేదు. వాక్యం చెప్పేవాడని తెలిసి కూడా ఆయన పిలవటానికి భయపడతారు. పాస్టర్ గారు చెప్తేనే. పాస్టర్ గారికి అక్కడ విలువ పడిపోదుగా. అంటే ఇలాగ అంటున్నానని ఏమి అనుకోవద్దు. కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ మనుషులకి జడుస్తున్నాడు మోషే. అది నేను చెప్పొచ్చేది. దేవుడు ప్రత్యక్షమై స్వయంగా తన్ను తాను రివీల్ చేసుకుంటున్నాడు. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. తన్ను తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పటికీ కూడా దేవునికి నువ్వు భయపడకుండా, ఆ ఫరోకి భయపడుతున్నావా? అప్పుడు బయలుదేరాడండి. చూడండి అక్కడ మరి 20వ వచనంలో చూసినట్లయితే, మోషే తన భార్యను, తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకి తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను అన్నాడు. అప్పుడు తెలిసిందండి వాట్ హి ఈజ్ అన్నది. దేవుడేంటో, దేవుడి శక్తి ఏంటో అప్పుడు తెలిసింది. అప్పుడు గాడిద మీద భార్యను, పిల్లల్ని తీసుకొని దేవుని కర్ర అన్నట్టు చూడండి. ఆ మాట చూడండి చక్కగా. ఆ! 20వ వచనంలో మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. దేవుని కర్ర అంతవరకు ఆ కర్రకి విలువ లేదా? ఇప్పుడంటావా దేవుని కర్రని? కర్ర ఎంత ప్రాముఖ్యమైనది తెలుసా అండి? యాకోబు యోర్దాను దాటినప్పుడు కర్రతోనే యోర్దాన్ని చీల్చి దాటి వెళ్ళాడు. మళ్ళా వచ్చినప్పుడు అంటాడు కదా! ఈ యోర్దానును ఈ కర్రతో నేను దాటి నేనిప్పుడు 2 గుంపులుగా అయ్యానని చెప్తూ ఉన్నాడు. యాకోబు. చూసారా ఎంత మంచి మాట. అదే యాకోబు హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో మనం చూసినట్లయితే చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటంటే ఆయన అవసాన కాలం మందు అవసాన కాలం మందు ఆ కర్ర మీద ఆనుకొని ఆయన ఏమంటున్నాడో చూద్దాం చూడండి. అక్కడ అంటాడు 21వ వచనంలో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను అంటాడు. అది దేవుని కర్ర. దేవుని కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. అసల ఆ యొక్క కర్రను ఆనుకునే బహుశా ఈ యొక్క ఈ 12 మందిని కూడా ఆశీర్వదించినట్టుగా మనం అక్కడ దాని గురించి నేను ఆల్రెడీ మీకు ఆదికాండంలో వివరించి ఉన్నాను. కాబట్టి ప్రియులారా అక్కడ అవసాన కాలంలో కర్ర మీద ఆనుకొని ఉన్నాడు. దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. కర్ర దేవుని కర్ర ఎంత శ్రేష్టమైనది. అలాగే మీరు చూసినట్లయితే మరి ఆహ్, ఆహ్, ఈ ఎవరు అహరోను కర్ర.
వాళ్ళందరూ కూడా మేము యాజకులం కాదా, మేము పని చేయలేమా, మమ్మల్ని దేవుడు పిలవలేదని అక్కడ తర్జన భర్జన జరుగుతున్నప్పుడు 12 మంది కూడా 12 కర్రలు తీసుకొచ్చి అందులో పెట్టండి, ఒక దాని మీద అహరోన్ అని పేరు రాయండి అని చెప్పినప్పుడు మరుసటి రోజు చూసినప్పుడు ఆ కర్రలు ఏవి కూడా చిగురించలేదు. అహరోను కర్ర మాత్రమే చిగురించింది. ఎండిన కర్ర చిగురించింది. అక్కడ ఏదంటే పోమగ్రనేట్, దానిమ్మ పండ్లు చూసారా, ఫలించింది. కర్ర ఫలించింది. కర్ర రుజువు చేసిన యాజకత్వాన్ని. జీవం లేని కర్ర నీ జీవం కలిగింది కదండి. చిగురించిందని. చిగురించుట ఉజ్జీవానికి సాదృశ్యం, నిత్య జీవానికి సాదృశ్యం. ఇలాగ కర్ర గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాపరి కర్ర చాలా శ్రేష్టమైనది. గొర్రెలను దారి మళ్ళిపోకుండా మరి సరిచేసేది, వాటికి ఆహారాన్ని అందించేది, వాటికి ప్రొటెక్షన్, అన్ని విధాలు ఇంకా చాలా ఉంది కర్ర గురించి. దేవుని చిత్తమైతే మరొకసారి కర్ర గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ కర్ర గురించి ఒకసారి మరి ప్రసంగం చేశాను, చాలా శ్రేష్టమైనది. కాబట్టి కర్ర పట్టుకొని బయలుదేరాడు. 20 అధ్యాయంలో బయలుదేరినట్లుగా చూస్తాం. 21లో యెహోవా మోషేతో ఇట్లనెను. అప్పుడు బయలుదేరుతున్నప్పుడు మోషేతో యెహోవా ఇట్లనెను. ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలెను సుమీ అంటున్నాడు. సుమీ అంటే మస్ట్ అన్నమాట. డు నాట్ ఫర్గెట్ ఇట్, డు నాట్ నెగ్లెక్ట్ ఇట్, యు డూ ఇట్ అని. మర్చిపోవద్దు సుమీ, యు డూ ఇట్ అంటున్నాడు. ఎంత చక్కటి మాట చూడండి. సుమి, అయితే నేను అతని హృదయమును కఠినపరచుదును, అతడు నా జనులను పోనీయుడు అంటున్నాడు. అది ఆ మాట కరెక్టే. అప్పటికి ఒక 6 సార్లు ఎంతో హృదయం కఠినపరుచుకుంటాడు. తర్వాత ఆ కఠినపరుచుకున్న దానికి ప్రతిఫలం ఏంటో అని దేవుడు తానే కఠినపరిచి తన యొక్క మహిమను చాటుకున్నట్లుగా మనం చూస్తాం రానున్న చాప్టర్స్లో. 22లో చూసిన, అప్పుడు నీవు ఫరో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠుడు. అప్పుడు నీవు ఫరోతో అంటున్నాడు. ఎవరు? యెహోవా దేవుడు మోషేతో చెప్తూ, నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పమంటున్నాడు. వాణ్ణి పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను అన్నాడు. యు టెల్ హిమ్ దిస్ ఇస్ ద థింగ్ విల్ బి హ్యాపెండ్ అన్నాడు. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే జరిగేది. ఇక్కడ ఇజ్రాయేలీలు ఎంత దుర్మార్గులని మనం మన యెహెజ్కేలు 20లో చూస్తాం. వారు తిరుగుబాటు చేసే జనాలని, విగ్రహారాధికులని. వారిని ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు? వారు నిబంధన ప్రజలు. వాళ్ళు నిబంధన పొందినారు. అబ్రహాము చేత నిబంధన చేయబడిన ప్రజలు, యాకోబు చేత నిబంధన చేస్తున్నాడు, ఇస్సాకు నిబంధన చేస్తారు. దే ఆర్ కవనెంట్ పీపుల్. సో వారిని ఎవరు కదల్చలేరండి. ఈనాటికి కూడా ఇజ్రాయేలీలు, యూదులు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి వారు ఆ ప్రామిస్డ్ ల్యాండ్ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. కాబట్టి పిల్లారా, వారు ఆ నిబంధన ప్రజలు అన్నమాట, బ్లెస్డ్ పీపుల్. కాబట్టి వారిని పంపించకపోతే నేను నీ కుమారుని చంపాను. అది జరిగిందిగా. మనకి 10వ తాలూకు ప్లేగ్ ఏమంటారు, 10వ తెగులులో తన జ్యేష్ఠ కుమారుని చంపేస్తాడుగా. కాబట్టి ప్రియులారా, మనం గమనించవలసిందంటే వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. తర్వాత 24లో చూసినట్లయితే అతడు ఇక్కడ ఇది 5వదిగా చూసినట్లయితే మొదటిది 1-13 చూసాము. తర్వాత 14-17 రెండోదిగా చూసాము. తర్వాత 18-23 వరకు చూసినట్లయితే మూడోదిగా చూసాము. 4వదిగా చూసినట్లయితే ఇక్కడ 24 నుంచి
సిప్పోరా గురించి మనం చూస్తాం. అక్కడ అతడు 24 వచనం. అతడు పోవు మార్గమున శత్రువుల్లో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారుని సున్నతి చేసి అతన్ని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అనగా యెహోవా అతన్ని విడిచిపోయెను. అంటే చంపనొల్లక విడిచిపోయాను. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను అన్నాడు. ఇది మనం చూసినట్లయితే 4వ భాగంగా మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగింది ఏంటంటే బయలుదేరాడు. మార్గంలో ఒక సత్తరు దగ్గర అంటే ఒక చోట రెస్ట్ తీసుకున్న సమయంలో అక్కడ బహుగా మరణకరమైన రోగం ఆయనకి సంక్రమించింది ఉండొచ్చని కొందరి అభిప్రాయం. ఇంకా చనిపోతాడు అని అన్నాడు. దేవుడు ఆయన ఎందుకు అంటే తన కుమారులకు సున్నతి చేయలేదు. మర్చిపోయాడో లేదంటే ఈమె అన్యురాలు కాబట్టి సిప్పోరా ఇత్రో కుమార్తె కాబట్టి మిద్యానీయురాలు కాబట్టి ఆ యొక్క క్రమం తెలీదో లేక ఆమెను చేయనివ్వకుండా మోషేను అడ్డగించిందో తెలీదు. అందువలన నిర్లక్ష్యం జరిగింది. దేవునికి కోపం వచ్చింది. దేవుడు క్రమాన్ని ప్రేమించేవాడు. నీ అలవాటులో పొరపాటు చేసినా ఆ పొరపాటును దేవుడు అంగీకరించాడు. నీ అలవాటు సంగతి అటుంచి నీ పొరపాటు సంగతి ఆయన క్రమం ఎరిగినవాడు. అందుకే లేవి గ్రంథం 10వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఆ యొక్క అహరోను కుమారులు ఇరువురిని కూడా అక్కడ అన్యాజ్ఞ తెచ్చినందుకు వారిని దహించినట్లుగా మనం చూస్తాం కదండి. కాబట్టి ప్రియులారా గమనించి వచ్చినట్లయితే ఆయన క్రమాన్ని కోరేవాడు. నీ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు. దానికి ఒక క్రమం, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా చేయాలి. నీ చిత్తం కాదు, ఆయన చిత్తం జరగాలి. యు మస్ట్ గివ్ టాప్ ప్రయారిటీ టు హిస్ విల్. కాబట్టి ఆ క్రమానికి సాగివ్వాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మోషేనే ఆ క్రమాన్ని పాటించినందుకు చంపడానికి ప్రయత్నం చేసింది నువ్వు నేనే ఏర్పడ్డాడు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే అంటాడు ప్రసంగి గ్రంథం 5లో అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిచూసుకో అంటూ అన్నాడు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. డు నాట్ బి నెగ్లెక్ట్. ఏదో వెళ్ళిపోతున్నావు అంటే వెళ్ళిపోతున్నాను కాదండి. భయంతో, భక్తితో, శ్రద్ధతో, విధేయతతో వెళ్ళాలి. ఆ బలలో పాలు పొందుకునే ముందు నువ్వు యోగ్యుడువా కాదా, అయోగ్యంగా పాత్రలో చెయ్యొద్దు అన్నాడు కనుక ఆ యోగ్యత కలిగిన దానివే వెళ్ళాలంటే నువ్వు ముందుగానే నిన్ను పరీక్షించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి నిన్ను నువ్వు సరి చేసుకొని అప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం పొందిన దానివే వెళ్ళి బలలో పాలు పొందుకోవాలని చెప్పారు. సో వెళ్ళేటప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నెగ్లెక్ట్గా వెళ్ళకుండా తెలియక చాలామంది వెళ్తారు. అందుకే అనేకులు మీలో బలహీనులు అంటే అనేకమైన రోగాలు ఎందుకు వస్తాయంటే మీలో అనేకులు బలహీనులను, రోగులను నిద్రించుచూ ఉన్నారు అంటే చనిపోతూ ఉన్నారు అంటాడు. సో దేవుని యొక్క బల్ల చాలా పవిత్రమైనదండి. అంటే నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్ ఉంటుంది. కాబట్టి ప్రియులారా మరి సమయం లేదు కనుక నేను ముందుకు సాగిపోతున్నాను. 5వదిగా చూసినట్లయితే ఇక్కడ మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకుని, ఎక్కడ దేవుని పర్వతమందు కలుసుకున్నానండి. సీనాయి పర్వతం అయి ఉండొచ్చు కనుక కలుసుకొని నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు అనేది ప్రేమకు, సమాధానానికి గుర్తు, అనురాగానికి గుర్తు. కానీ కొన్ని ముద్దులున్నాయి, చాలా రకాలున్నాయి. ముద్దు గురించి చెప్పడానికి కూడా చాలా ముద్దులున్నాయి. యోధా ఇస్కరియోతు ముద్దు చాలా భయంకరం కదండి. కాబట్టి ఇక్కడ ప్రేమతోనే ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ చూసినట్లయితే యాకోబు, ఏసావు కూడా అక్కడ కూడా వారు ఇరువురు కూడా ముద్దు పెట్టుకున్నారు. ప్రేమతోనే పెట్టుకున్నారు. రక్త సంబంధానికి విలువ ఇచ్చారు. కాబట్టి ప్రియులారా ఇక్కడ కూడా ఆయన ముద్దు పెట్టుకున్నట్టు చూస్తున్నాము. తర్వాత అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకమన్న మాటలన్నిటినీ
ఆయన చేయ ఆహ్, చేయనాజ్ఞాపించిన సూచన క్రియలన్నిటినీ అహరోనుతో తెలిపెను అన్నాడు. ఎందుకు అహరోనుతో తెలిపాడు? ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉందండి. ఈ 27 28 వచనాలలో 2 వచనాలే గాని, అక్కడ ఒక వీరు దేవుని పని చేయటానికి వెళ్తున్నారు. దేవుని పని చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాగుండాలి? ఒకరి పట్ల ఒకరు అవగాహన కలిగి ఉండాలి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేటట్టు ఉండాలి. సో, ఒక లీడరు తను ముందుకు తన యొక్క జనాంగాన్ని నడిపించేటప్పుడు గానీ, లేక ఒక టీమ్‌ని నడిపించేటప్పుడు గానీ, లేక ఒక సంఘాన్ని నడిపించేటప్పుడు గానీ, ఆ లీడర్ అన్నవాడు ఏం జేయాలంటే, ఆయన పొందిన విజన్ మోషేకి దేవుడు దర్శనం ఇచ్చాడు కదా! పొద దగ్గర. కాబట్టి ఆ విజన్ ఏం జేసాడు, అహరోనుకి చెప్పాడు క్లియర్‌గా. వివరించి, బోధించి చెప్పాడు. దాన్నే ఇంగ్లీష్‌లో ఆర్టిక్యులేషన్ ఆఫ్ విజన్ అంటారు. అంటే నీ యొక్క దర్శనాన్ని ఇతరులతో పంచుకో. పంచుకున్నప్పుడు దాని విలువ వారికి అర్థమవుతది. వారు నీతో కూడా సహకరిస్తారు. అర్థం కాకుండా నీ మనసులో పెట్టుకొని ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి డౌన్ డూమ్ అని అన్నావనుకో వారు చెయ్యరు పని సరిగ్గా జరగదు కూడా. భయపడైనా చేస్తారు. కానీ అది నిలవదు. కానీ పర్పస్ ఏంటి? అసలు ఏంటి అనేది ఆ విజన్ ఏంటి? దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? చెప్పినప్పుడు భయంతో, భక్తితో చేస్తారు. అప్పుడు వారు సక్సెస్‌ఫుల్‌గా దానిలో కొనసాగగలుగుతారనమాట. సో, దే కెన్ సీ ద విక్టరీ. ఆ యూనిటీ ఉండాలి. ఆ యూదుల మధ్య ఆ యూనిటీ ఉంది ఇప్పటికి కూడా. కాబట్టి ప్రియులారా ఆళ్ళు అనేక గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారు. దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. కాకపోతే మరొక మాట అయితే చివరి భాగానికొచ్చాము. ఏడోదిగా న న 4 అయిపోయింది కదా! ఐదోదిగా మనం చూసినట్లయితే ఆహ్, తర్వాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయులను పెద్దలను పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరోను వివరించి ఎవరు? అహరోను వివరించి జనుల ఎదుట సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి అన్నాడు. జనులు నమ్మారు. ఏ 31లో చూసినట్లయితే మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినని మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి అంటారు. దే అడోర్ హిమ్ అంటారు ఇంగ్లీష్‌లో. ఇంకొక మాట అంటే దే వర్షిప్డ్ హిమ్ అని అంటారు. తెలుసుకొని దేవుడే దిగొచ్చాడు మన యొక్క ఆ! బాధను చూడడానికి వచ్చాడు అంటున్నా. తమ బాధను కనిపెట్టెను అన్నాడు. ఆయన దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చాడు అనేసరికి వాళ్ళ హృదయంలో ఒక రకమైన ప్రేమ, మంట కలిగి మరి వారు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించారు. అప్పుడు వీరిరువురిని కూడా గుర్తించారు. వారి యొక్క నాయకులుగా, వారు నడిపించే నాథులుగా వారు అంగీకరించడం జరిగింది. పిల్లరా ఇక్కడ మనం గమనించవలసింది ఒక మాట. చివరగా అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఆ సూచక క్రియలు చూసిన తర్వాత వీరిని నమ్ముకున్నారు. అంతవరకు నమ్మలే. ఏ దినాల్లో కూడా అటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారండి. ఎందుకు లేరు? ఉన్నారు. కదండీ! మనం చూసినట్లయితే ప్రియులారా మత్తయి సువార్త 12, 38, 39లో చూసినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు సూచక క్రియలు అడుగుచున్నారని శిష్యులతో యేసు ప్రభువారే చెప్తూ ఉన్నారు. వారినేమంటారు? వ్యభిచారులైన చెడ్డ తరమునను సూచక క్రియలు అడుగుచున్నారు. అంటే సూచక క్రియలను బట్టే దేవుడిని నమ్ముతారా? లేదంటే నమ్మరా? యోబు ఏమంటాడు? ఆయన మేలు చేస్తేనే నమ్ముతామా? లేదంటే మనం నమ్మమా? దట్ ఈస్ ట్రూ లవ్ అండి. దేవుణ్ణి దేవుడిగా గుర్తించాలి. ఆయన ఇస్తే కాదు, ఇవ్వకపోయినా సరే నువ్వు నమ్మాలి. పిల్లలందరిని తీసుకుపోయాడు. సమస్తం పోయింది. పోయినా సరే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న యెహోవాకు మహిమ కలుగును గాక అన్నాడు. యెహోవాను స్తుతించినట్లుగా దట్ ఈస్ ట్రూ లవ్. ఏమున్నా ఏం లేకపోయినా నేను యెహోవాను సేవిస్తాను అన్నది నిజమైన ప్రేమ. కానీ వీళ్ళు ఏం చేశారు? సూచక్రియలు చూస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు కూడా సూచక్రియలు అడుగుతున్నారు. వారిని ఏమంటున్నాడు దేవుడు? చెడ్డ తరము, వ్యభిచారమైన చెడ్డ తరము నన్ను సూచక్రియలు వ్యభిచారులతో పోల్చి చెప్తూ ఉన్నాడు.
వీళ్ళారా జాగ్రత్తగా ఉండండి సూచక క్రియల గురించి. రెండో మాట మొదటి కొరింథీ మార్కు సువార్త 16:20 అంటాడు, సూచక క్రియలు వాక్యము స్థిరపరచుటకే జరిగిందంట. సూచక క్రియలు ఎందుకు జరిగాయంటే ఈ వాక్యం కరెక్టు అని ఆ వాక్యాన్ని స్థిరపరచడం కొరకు సూచక్రియలు జరిగాయి. అంతేగాని గొప్ప కొరకు కాదండి. ఈ దినాల్లో గొప్ప కొరకు, పేరు కొరకు కొన్ని వ్యాపార రీత్యా కొంతమంది రుమాళ్ళు అమ్ముకోవడం, నూనెలు అమ్ముకోవడం కూడా జరుగుతున్నాయి గానీ సూచక్రియలు. అప్పుడు వాక్యాన్ని స్థిరపరచడం కొరకు. వ్యాపారం చేయడం కొరకు కాదు. వాక్యాన్ని స్థిరపరచడం కొరకు సూచక క్రియలు జరిగాయి. క్లియర్‌గా మార్కు సువార్త 16:20లో సూచక క్రియలు వాక్యమును స్థిరపరచుటకే జరిగిన అంటాడు. అలాగే మనం చూసినట్లయితే ఆ మొదటి కొరింథీ 12:12లో అపోస్తులు అని ప్రజలు గుర్తించుట కొరకు సూచక్రియలు జరిగాయి. సూచక్రియలు ఎందుకు జరిగాయి? వారు అపోస్తులని గుర్తించడం కొరకు జరిగాయి. గుర్తించిన తర్వాత అక్కర్లే. అవునా కాదా? నీ ఐడెంటిటీ కార్డ్ చూపించిన తర్వాత మళ్ళా ఐడెంటిటీ కార్డ్ పదే పదే చూపించక్కర్లేదు కదా! కాబట్టి ప్రియులారా మరొక మాట హెబ్రీ పత్రిక 2:2లో అంటాడు, వాక్యము దేవదూతల చేత స్థిరపరచబడ్డది వాక్యం. ఇంకా వాక్యం స్థిరపరచబడ్డది. వాక్యము స్థిరపరచుటకే సూచక్రియలు జరిగితే హెబ్రీ పత్రికలో అంటాడు, వాక్యము దేవదూతల చేత స్థిరపరచబడ్డది. ఇట్ వాస్ కంప్లీటెడ్ అంటూ ఉన్నాడు. మొదటి కొరింథీ 13:10లో అంటాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా అంటాడు. సూచక క్రియలు, ఈ స్వస్థతలు కొద్ది కాలమే, టెంపరరీగా నీ శరీరానికి స్వస్థత ఇస్తాయి. అంత మాత్రాన అదేదో గొప్ప అనుకోకండి. మళ్ళా నీకు జ్వరం రాదా? మళ్ళా జబ్బు రాదా? మళ్ళా నువ్వు చనిపోవా? ఈ శరీరం మట్టి శరీరం తిరిగి మట్టిలోకి వెళ్ళదా? నీకు సూచక క్రియలు చేసిన సహోదరులు కూడా మట్టికి వెళ్ళిపోతారు. వారికి కూడా ఈ దినాల్లో షుగరు, బీపీ ఇవన్నీ నార్మల్. థైరాయిడ్ కూడా నార్మల్. ప్రతి వారికి కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దని నేను చెప్తున్నాను. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని మీద ఆధారపడండి. దేవుని నమ్ముకోండి. దేవునికి అప్పగించుకోండి. దేవుడు కార్యాలు చేస్తాడు. ఎవరో చెయ్యక్కర్లేదు. మధ్యవర్తి అక్కర్లేదండి. కాబట్టి దేవుని మీద పూర్తిగా నమ్ముకోండి. సూచక్రియలు తాత్కాలికమైనవే. అవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది నీ ఆత్మరక్షణ. అది ఇంపార్టెంట్. శరీర స్వస్థత కాదు. శరీర రక్షణ కాదు. ఆత్మరక్షణ ఇంపార్టెంట్. ఆత్మ దహింపజాలదు, అగ్ని దాన్ని తడపచాలదు అంటాడు. అది శాశ్వతము, దేవునితో ఉండేది, సదాకాలము నిలిచే. నీ ఆత్మ కొరకు ఆలోచించు. నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. నరకానికి పోకుండా రక్షించుకోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకో. నీ పాపాలు ఒప్పుకో. నీ పాపాలు క్రీస్తు రక్తంలో కడుక్కో. పరిశుద్ధుడిగా చేయబడు. సంఘంలో చేర్చబడు. తన బిడ్డగా జీవించు. తన రాకడ కొరకు ఎదురు చూడు. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు. నరకాన్ని తప్పించుకుంటావు. కాబట్టి ఈ ఆత్మ శ్రేష్టమైనది. ఈ శరీరం కొరకు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఇది చేస్తారు. కానీ ఆత్మ ఎంత ఇంపార్టెంట్. శాశ్వత కాలం ఉండే ఆత్మ కొరకు ఆలోచించండి. నీ ఆత్మ రక్షణ కొరకు ఆలోచించండి. అదే మనము మొదటి పేతురు పత్రికలో కూడా మాట చూస్తాం 1:9లో. ఆత్మరక్షణ గురించి మాట్లాడుతున్నాడు పేతురు. కాబట్టి పిల్లారా, ఆత్మ చాలా ఇంపార్టెంట్. సూచక క్రియలు కాదు. పిల్లారా, ఇక్కడ గమనించవలసింది చివరిగా ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడతాను. ఏంటంటే మోషే నెగ్లెక్ట్ చేశాడు, తిరస్కరించాడు. 7 మార్లు నెపాలు చెప్పాడు, సాకులు చెప్పాడు. అయితే తనకి రావలసిన యాజకత్వం అన్నయ్యన అహరోన్‌కి వెళ్ళిపోయింది. చూసారా? నీవు సాకులు చెప్పి నిర్లక్ష్యం చేసి దేవుని మాటను తిరస్కరిస్తే ఆశీర్వాదాలు కోల్పోతావు. రావలసిన బహుమానాలు పోతాయి. కాబట్టి దేవుని మాటకి విధేయత చూపెట్టండి, లోబడండి. దేవుడు సర్వశక్తుడని గ్రహించండి. ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడే. అట్ ద సేమ్ టైమ్ ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. తీర్పు తీరుస్తాడు.
తీర్పులో ఆ! మరి తేలుతావా? ఉంటావా? సరిజూసుకో. ఇదే అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ప్రభువుని నమ్ముకోండి, రక్షణ పొందుకోండి. ఆ శాశ్వత రాజ్యానికి వారసులు కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ వెరీ మచ్.